హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం టెట్ సిలబస్ ప్రకారం ఉపన్యాస పద్ధతి లెక్చర్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఏ పద్ధతి లర్నింగ్ బై డూయింగ్ అనే అభ్యసన సిద్ధాంతానికి వ్యతిరేకమైంది? ఉపన్యాస పద్ధతి ఒక అంశానికి ఉన్న పూర్వ చరిత్రను చెప్పడానికి ఉపయోగించే పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఏ పద్ధతిలో విద్యార్థి నిష్క్రియాశీలక శ్రోతగా మిగిలిపోతాడు? ఉపన్యాస పద్ధతి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఉపన్యాస పద్ధతిలో విద్యార్థుల ఆసక్తిని పెంచడానికి ఉన్ముఖీకరిస్తూ తర్వాత దశకు వారిని సిద్ధపరిచేది ఉపన్యాస ప్రారంభ దశ లేదా ప్రవేశం. ఉపన్యాస పద్ధతిలో ప్రవేశంలో ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థుల్లో ఆసక్తిని పెంచి ఉన్ముఖీకరించడం. ఉపన్యాసంలో ముఖ్యమైన దశ అభివృద్ధి దశ. అభివృద్ధి దశను డాష్ అని కూడా అంటారు, ప్రదర్శన దశ. ఉపన్యాస పద్ధతిలో ఉపాధ్యాయుడు ఏ దశలో వివరించిన విషయంపై పునర్విమర్శ చేసి సారాంశం చెప్పి నల్లబల్లపై రాస్తాడు, ముగింపు దశ. ఉపాధ్యాయులు పాఠాన్ని చదువుతూ విషయాన్ని వివరించే పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో చాలా పురాతనమైన పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఏదైనా ఒక సంఘటనను గురించి కానీ ధోరణి గురించి కానీ విద్యార్థులకు ప్రామాణికమైన, క్రమబద్ధమైన, ప్రభావవంతమైన సమాచారాన్ని అందించడానికి ఉపయోగించే పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఏ స్థాయిలోనైనా, ఏ తరగతికైనా, ఏ విషయ బోధనకైనా అనువుగా ఉండే పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఉన్నత పాఠశాలలలోనూ కళాశాలలలోనూ బోధించడానికి అనుకూలంగా ఉండే పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతి అనగా తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని విద్యార్థులకు మౌఖికంగా వివరించడం. ఉపన్యాస పద్ధతి ఇతర పేర్లు భాషణ పద్ధతి, మాట్లాడే పద్ధతి, చెప్పే పద్ధతి, కథా పద్ధతి. విషయాన్ని సింహావలోకనం చేయడానికి లేదా ముఖ్యమైన విషయాలను సమీక్షించడానికి ఉపయోగించే పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఒక అంశానికి సంబంధించిన పూర్వ చరిత్ర చెప్పడం కోసం ఉపయోగించే పద్ధతి ఉపన్యాస పద్ధతి. విద్యార్థి సమయాన్ని, ధనాన్ని ఆదా చేయడానికి ఉపయోగించే పద్ధతి ఉపన్యాస పద్ధతి. సమాచారాన్ని ఇవ్వడానికి ఉపయోగించే పద్ధతి ఉపన్యాస పద్ధతి. అభిరుచులను పెంపొందించడం కోసం ఉపయోగించే పద్ధతి ఉపన్యాస పద్ధతి. నియోజితాలను లేదా ప్రాజెక్టులను లేదా కార్యకలాపాలను విద్యార్థులు స్వీకరించడానికి ఉపయోగించే పద్ధతి ఉపన్యాస పద్ధతి. సాంకేతిక పదాల అవగాహన కోసం ఉపయోగించే పద్ధతి ఉపన్యాస పద్ధతి. సారాంశాలు తయారు చేయడం కోసం ఉపయోగించే పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఉపన్యాసంలో ప్రధానంగా పేర్కొన్న దశలు లేదా ఉపన్యాసం ఇచ్చే దశలు ఎన్ని? 3 దశలు. అవి: 1 ఉపన్యాస ప్రారంభ దశ లేదా ప్రవేశ దశ, 2 అభివృద్ధి దశ లేదా ప్రదర్శన దశ, 3 ముగింపు దశ. ఈ దశలో పూర్వ విషయాలకు మరియు ప్రస్తుత విషయాలకు మధ్య గల సంబంధాన్ని బలపరచాలి. ఉపన్యాస ప్రారంభ దశ. ఈ దశ యొక్క ప్రధాన ఉద్దేశం విద్యార్థులలో ఆసక్తిని పెంపొందించడం మరియు ఉన్ముఖీకరించడం. ఉపన్యాస ప్రారంభ దశ. ఉపన్యాసంలో ముఖ్యమైన దశ ఏది? అభివృద్ధి దశ లేదా ప్రదర్శన దశ. ఉపాధ్యాయునికి మరియు విద్యార్థికి మధ్య సమాచారం, అభిప్రాయాలు పరస్పరం మార్పిడి జరిగే దశ అభివృద్ధి దశ లేదా ప్రదర్శన దశ. ఉపాధ్యాయుడు వివిధ భావాలు, సూత్రాలు, యథార్థాలకు సంబంధించిన విషయాల పట్ల వివిధ వివరాలను అందించే దశ అభివృద్ధి దశ లేదా ప్రదర్శన దశ. ఈ దశలో ఉపాధ్యాయుడు అప్పటి వరకు వివరించిన విషయాలపై పునర్విమర్శ చేసి సారాంశాన్ని తెలియజేసి విద్యార్థులకు తగిన నియోజనాలను ఇస్తాడు. ముగింపు దశ. ఏదైనా ఒక పెద్ద అంశాన్ని క్లుప్తంగాను సవివరంగా చెప్పడానికి ఉపయోగించే పద్ధతి ఉపన్యాస పద్ధతి.
ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఏదైనా ఒక కొత్త అధ్యాయం లేదా పాఠ్య విభాగాన్ని ప్రారంభించడానికి ఉపయోగించే పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఉపాధ్యాయుడు ఈ పద్ధతిలో సందర్భానుసారం తన కంఠధ్వనిని పెంచడం మరియు తగ్గించడం వల్ల విద్యార్థులు తన ప్రసంగానికి ఆకర్షితులవుతారు. ఉపన్యాస పద్ధతి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం ఈ పద్ధతి అన్ని బోధనలకు అనుకూలమైనది కాదు. ఉపన్యాస పద్ధతి. ఈ పద్ధతి వల్ల విద్యార్థి చైతన్యం లేని ఒక నిష్క్రియాత్మక శ్రోతగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఉపన్యాస పద్ధతి. ఈ పద్ధతి వల్ల ఉపాధ్యాయులకు శారీరక శ్రమ, బాధ తప్ప బోధనలో పెద్దగా ఉపయోగం లేదు. ఉపన్యాస పద్ధతి. ఈ పద్ధతి వల్ల విద్యార్థి పూర్తిగా ఉపాధ్యాయునిపై ఆధారపడతాడు. ఉపన్యాస పద్ధతి. ఈ పద్ధతి వల్ల ఉపాధ్యాయునికి బోధన భారం అవుతుంది. ఉపన్యాస పద్ధతి. ఈ పద్ధతిని బోధిస్తే విద్యార్థులలో చొరవ నశించి స్తబ్దులైపోతారు. ఉపన్యాస పద్ధతిలో అందరూ ఉపాధ్యాయులు ఈ పద్ధతి ద్వారా బోధనలను సక్రమంగా చేయలేరు. ఉపన్యాస పద్ధతి. అందరు విద్యార్థులకు ఈ తరహా బోధన పద్ధతి అనుకూలం కాదు. ఉపన్యాస పద్ధతి. ఏ పద్ధతిని స్పీచ్ మెథడ్ లేదా భాషణ పద్ధతి అని కూడా అంటారు. ఉపన్యాస పద్ధతి. ఈ పద్ధతి వినడంలో తగిన శిక్షణను ఇస్తుంది. ఉపన్యాస పద్ధతి. ఉన్నత స్థాయి విద్యా రంగానికి సరైన పద్ధతి ఉపన్యాస పద్ధతి. నూతన పాఠ్యాంశాన్ని బోధించడంలో విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించడానికి ఏ పద్ధతిని ఉపయోగించవచ్చు? ఉపన్యాస పద్ధతి. విషయ స్పష్టతను కలిగించడానికి, విస్తృతమైన విషయ జ్ఞానాన్ని అందించడానికి, పునః సమీక్ష చేయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? ఉపన్యాస పద్ధతి. ఏ పద్ధతి సమయాన్ని ఆదా చేస్తుంది? ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతి యొక్క ఫలితం డాష్ పై ఆధారపడి ఉంటుంది. ఏ ఉపాధ్యాయుని వ్యక్తిగత ప్రతిభపై, బి విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభపై, సి బోధనా పరికరాలపై, డి పైవన్నింటిపై. జవాబు ఏ ఉపాధ్యాయుని వ్యక్తిగత ప్రతిభపై. బోధన యొక్క ప్రదర్శన పద్ధతి అనేది ఒక డాష్. ఏ అభ్యాసకుల కేంద్రీకృత పద్ధతి, బి యోగ్యత ఆధారిత పద్ధతి, సి విషయ కేంద్రీకృత పద్ధతి, డి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. జవాబు డి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. కింది వాటిలో ఏది బాల కేంద్రీకృత పద్ధతి కాదు? ఏ ఉపన్యాస పద్ధతి, బి ప్రాజెక్టు పద్ధతి, సి చర్చా పద్ధతి, డి పరిశీలన పద్ధతి. జవాబు ఏ ఉపన్యాస పద్ధతి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.